రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్. చూడండి ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఏ పవర్ 1/3. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్. ఏ మాస్ నెంబర్. ఓకే, ఆర్ నాట్ కాన్స్టెంట్. ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, that is equal to 1.2 into 10 to the power of minus 15 meters. Its value R naught. It is a constant. Okay na? Very important formula. Radius of nucleus R is equal to R naught A power 1/3. That means the radius is different for different nuclei. దీని అర్థం అదేనా? మాస్ నెంబర్స్ వేరు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒకటి రాద్దాం. దట్ ఈస్ రేషియో అడిగారు అనుకున్న, ఒకవేళ R1/R2 ఈజ్ ఈక్వల్ టు A1/A2 హోల్ పవర్ 1/3. ద రేడియై ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ న్యూక్లియై. ఒక్కొక్క న్యూక్లియస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ద రేడియై ఈజ్ డిఫరెంట్. ద రేడియై of nuclei is different for the radii is different. The radii is different for different nuclei. డిఫరెంట్ న్యూక్లియై ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ రేడియస్ అనేది. దీనికి ఒక గ్రాఫ్ కూడా ఉంది. ప్రాబ్లం కూడా చేద్దాం దీనిపైన. గ్రాఫ్ దీన్ని చూడండి, నేను ఎలా రాస్తున్నానో దీన్ని ఇటువైపు తీసుకుందాం. R/R0 ఈజ్ ఈక్వల్ టు A పవర్ 1/3. ఓకేనా? ఇంతవరకు దీనికి న్యాచురల్ లాగర్థం అప్లై చేద్దాం బోత్ సైడ్స్. ln న్యాచురల్ లాగర్థం ఆఫ్ R/R0 is equal to natural logarithm of A power 1/3. ఈ 1/3 ముందుకు వస్తుంది. ఓకేనా? 1/3 న్యాచురల్ లాగర్థం ఆఫ్ R/R0 is equal to 1/3 ln A, natural logarithm of A. So this equation is like y is equal to mx. The above equation is like y is equal to mx. దేని ప్లేస్ లో ఉందో చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ గీస్తున్నా. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? న్యాచురల్ లాగర్థం ఆఫ్ ఏ, ln natural logarithm of A. Y-axis natural logarithm of R/R0. So y is equal to mx means a straight line. So this is the straight line graph. ఈ గ్రాఫ్ కు స్లోప్ ఉంది. m అంటే స్లోప్. m ప్లేస్ లో ఉంది ఇక్కడ చెప్పండి. 1/3. స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్. y is equal to, m is equal to 1/3. చూడండి ఈ కాన్సెప్ట్ ఒకసారి. ఇందులో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్స్. ఈ R0 కాన్స్టెంట్ వాల్యూ కూడా అడగచ్చు. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ R is equal to R0 A power 1/3. ఓకే, రేషియో ప్రాబ్లమ్స్ అడిగితే ఇలాగా. ఒక్కొక్కసారి ఈ గ్రాఫ్ అడుగుతారు. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్? 1/3. స్టాండర్డ్ బిట్స్ ఏవి. ఇదే ఫార్ములాని ఈ R0 దీన్ని ఎందుకు తీసుకొచ్చాను? న్యాచురల్ ln అంటే ఏంటి? రివర్స్ లో చదవాలి దీన్ని. n అంటే న్యాచురల్ లాగర్థం. న్యాచురల్ లాగర్థం ఆఫ్ R/R0 ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగర్థం ఆఫ్ A పవర్ 1/3. ఈ న్యాచురల్ లాగర్థంకి పవర్ లో ఉంటే అది ముందుకు వస్తుంది. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కి 1/3 న్యాచురల్ లాగర్థం ఆఫ్ A. సో దిస్ ఈక్వేషన్ ఇస్ లైక్ y ఈజ్ ఈక్వల్ టు mx. ఓకేనా? స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx.
వై ప్లేస్లో ఏదైతే ఉంటుందో అది వై యాక్సిస్ మీద తీసుకోవాలి, ఎక్స్ ప్లేస్లో ఏది ఉంటుందో అది ఎక్స్ యాక్సిస్ మీద. స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ 1/3. ఓకేనా? సో ఆల్ దిస్ ఈజ్ అబౌట్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ రేడియస్, నాట్ షేర్డ్. ఆన్లైన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇవి వినండి అమ్మా, ఉపయోగమే కదా. సెకండ్ ఇయర్ అయినా కానీ ఇది ఒక చాప్టరే చెప్పేది, మళ్ళీ ఫస్ట్ ఇయరే చెప్తాను. మంచిదే ఇంటే, నెక్స్ట్ ఉపయోగపడుద్ది. మళ్ళీ వినండి, ఆన్లైన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉండే ఇది సెకండ్ ఇయర్ టాపిక్, నో ప్రాబ్లం, నేర్చుకోండి. రైట్? ఓకే, దీని మీద ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుందో. ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ టూ న్యూక్లియై ఆఫ్ మాస్ నెంబర్స్, ఓకేనా, మాస్ నెంబర్స్ 27:64 అన్నాడు అనుకోండి. 27:64, 27,64 దీని నుంచి చేయొచ్చు. నెంబర్ చెప్పండి. 9. The ratio of, note down, the ratio of radii of two nuclei of mass numbers 27,64. ఫార్ములా ఏంటి? ఇదేంటి 27 ఒకటి A1 మాస్ నెంబర్ 64 A2 న్యూక్లియస్ రేడియస్ ఫార్ములా
R is equal to R naught A power 1 by 3. R naught is constant. R1 upon R2 is equal to A1 upon A2 whole power 1 by 3. A1 is 27. 27 upon A2 64 whole power 1 by 3. ఇది ఎంత అవుతుంది చెప్పండి? 27 ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్, ఆ 3 క్యాన్సిల్. ఇది 4 క్యూబ్, ఆ 3 క్యాన్సిల్. అప్పుడు ఎంత అయింది? 3/4. ఆన్సర్ ఈస్ therefore R1 radius of 2 nuclei R2 is equal to 3:4. నోట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఈ టాపిక్ మీద ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్ చేయాలి మీరు ఇవాళ న్యూక్లియర్ మీద. ఓకేనా? గుర్తుపెట్టిస్తాను, చేసేసేయండి. ఇన్ఫో బాక్స్. రైట్. నెంబర్ 10. నెంబర్ 10 ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఎంత చెప్పండి? Radius of nucleus. Radius of nuclei are proportional to A power 1 by 3. ఓకేనా? R అంటే రేడియస్, A అంటే ఏంటి? మాస్ నెంబర్. ఓకేనా? దట్ ఈస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. R1 అపాన్ R2 ఈజ్ ఈక్వల్ టు A1 అపాన్ A2 హోల్ పవర్ 1 by 3. ఇచ్చేసేసాం, అయిపోయింది. సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి. న్యూక్లియస్ స్పెరికల్ షేప్ కదా. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూక్లియస్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ nucleus S is equal to 4 pi r square. 4 pi r square. What is the relation between surface area and radius? Surface area S proportional to 4 pi constant kada. S proportional to r square. Okay na? S proportional to r square. That implies R proportional to S power 1 by 2. ఈ 2 ఇటు వైపు వస్తే 1 by 2 అవుతుంది. ఇందులో రాసుకోవచ్చు కదా. We know that R proportional to A power 1 by 3. ఇక్కడ R proportionality ఏముంది? కాబట్టి ఇక్కడ దీంట్లో సేవ్ రాయొచ్చు. S power 1 by 2 proportional to A power 1 by 3 కదా. ఇక్కడ 1 by 2 ఇటు వెళ్తే ఇటు స్క్వేర్ అయింది. అప్పుడు S సర్ఫేస్ ఏరియా ప్రపోర్షనల్ టు A power
2/3. రేడియస్ కి మాస్ నెంబర్ కి ఇది రిలేషన్. ఎందుకంటే న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్ కదా, ఆ స్పిర్ కి సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. సర్ఫేస్ ఏరియాకి మాస్ నెంబర్కి ఇది రిలేషన్. దీన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు? S1/S2 సర్ఫేస్ ఏరియాస్ కంపారిజన్ అడగొచ్చుగా, మాస్ నెంబర్స్ ఇచ్చేసి ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాగా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇది వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ రాస్తున్నా. దట్ ఈస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? S1 రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు A1/A2 హోల్ పవర్ 2/3. సర్ఫేస్ ఏరియాస్ రేషియో, రేడియస్ రేషియో. ఓకే, ఏమైందా? మరి వాల్యూమ్స్ రేషియో అడగొచ్చు కదా, వాల్యూమ్లు కూడా ఉంటాయి కదా దానికి. స్పియర్ కి రేడియస్ ఉంటుంది, సర్ఫేస్ ఏరియా 4πr², వాల్యూమ్ 4/3πr³. ఓకే, వాల్యూమ్ ఫర్ సపోజ్ ఇందులో 3 రాస్తున్నాను చూడండి. 3 ఇంతలో రాయండి, 3 తర్వాత చేస్తాను. కంప్లీట్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిలేషన్స్. దీనికి ఇవాళ మీరు ఇన్ఫర్మేషన్ బాక్స్ ఒకటి చేయాల్సి వస్తుంది. నేను మీకు 8:30 క్లాస్కి ఆసిలేషన్స్ స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 8:30కి వస్తాను. ముందుగానే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. సో మాస్ నెంబర్స్ ఇచ్చి సర్ఫేస్ ఏరియాస్ రేషియో కనుక్కోండి, ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, ఇందులో 3 10లో 3 చెప్తున్నాను. 3 we know that R proportional to A⁻1/3. ఓకేనా? ఇక్కడ బ్రాకెట్ లో చూడండి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. చెప్పండి, స్పియర్ అంటే ఇక్కడ ఏంటిది? న్యూక్లియై. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియై చెప్పండి. V is equal to 4/3πr³. 4/3πr³. Here 4/3π is constant. This is constant value. Volume directly proportional to R³. That implies R directly proportional to V⁻1/3. ఈ 3 ప్రపోర్షనాలిటీ ఈ సైడ్కి వచ్చినప్పుడు పవర్ 1/3 అవుతుంది. ఇక్కడ R ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత?
v power 1/3 proportional to a power 1/3. రెండింటి పవర్ 1/3 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ ఈస్ రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఎంత అవుతుంది చెప్పండి. V2 is equal to A1/8. Note. వీటి మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాస్ నెంబర్స్ ఇచ్చి వాల్యూమ్స్ రేషియో అడగొచ్చు, మాస్ నెంబర్స్ ఇచ్చి సర్ఫేస్ ఏరియాస్ రేషియో అడగొచ్చు, మాస్ నెంబర్స్ ఇచ్చి రేడియస్ రేషియో అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ 11 స్టార్ మార్క్ స్టాండర్డ్ బిట్ 11th వన్ స్టార్ మార్క్ ఎస్బి అని పెట్టుకోండి. డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ 11th వన్ density star mark SB, density of nucleus density. ఓకే, డెన్సిటీకి ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదా. density is equal to mass upon volume. డెన్సిటీ డి అందాం. న్యూక్లియస్ మాస్ కి ఏఎం అంటారు. ఏఎం గుర్తుపెట్టుకోండి. ఏ మాస్ నెంబర్ ఇంటూ ఒక న్యూక్లియస్ మాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి? ఆల్మోస్ట్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్నిటి మాస్ సేమే కదా. ప్రోటాన్కి ఎంత మాస్ ఉంటుందో న్యూట్రాన్కి కూడా అంతే కదా. ఒక్క ప్రోటాన్ మాస్ లేకపోతే ఒక న్యూట్రాన్ మాస్ ఎం అనుకోండి, అందులో ఏ ఉంటాయి. మొత్తం అన్ని ఏఎం వేస్తే మొత్తం మాస్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు, మీది ఒక్కొక్కరు మాస్ ఎమ్, ఎంతమంది ఉన్నారు కౌంట్ చేస్తే ఆ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మీ మాస్ వచ్చేస్తుంది. న్యూక్లియస్ లోపల ఎన్ని ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్ని కలిపి ఎన్ని ఉంటాయి అంటే ఏ ఉంటాయి. ఏ మాస్ నెంబర్ ఆర్, దాని పేరు మాస్ నెంబర్ ఆర్ ఇంకా ఏం చెప్పొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ. ఎం అంటే ఒక్క ప్రోటాన్ మాస్ కానీ ఒక్క న్యూట్రాన్ మాస్ కానీ. ఏఎం మాస్ ఆఫ్ న్యూక్లియస్ మాస్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ చెప్పండి. 4/3 పై r3. 4/3 పై r3. ఈ ఫార్ములాలో ఏఎం అంటే ఎర్లీ మార్నింగ్ అనుకున్నారు. ఏంటండి? మాస్ నెంబర్, న్యూక్లియస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ డెన్సిటీ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మనకి, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు R0 A⁻1/3. ఈ ఆర్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ వన్ ఏఎం అపాన్ 4/3 పై ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ చెప్పండి. R0 A⁻1/3 whole cube that is equal to AM
అపాన్ ఎం అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ అని అర్థం. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎం, అది కూడా రాసుకోవచ్చు పక్కన. ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్, ప్రోటాన్ మాస్ ఏం అపాన్ 4. ఈ 3 పైకి తీసుకెళ్ళిపోదామా? ఈ 3 పైకి 3am అపాన్ 4 పై r0 క్యూబ్ a పవర్ 1/3 హోల్ క్యూబ్. ఏ క్యాన్సల్, అంతేనా? ఇప్పుడు డెన్సిటీ ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ D ఈజ్ ఈక్వల్ టు 3m. m అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ వేసుకోండి సరే. 3mp 3mp మాస్ ఆఫ్ ప్రోటాన్ అపాన్ ఏముందమ్మా 4 పై r0 ఓవర్. సో దిస్ ఈస్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్. ఇందులో అన్ని ఫిక్స్డ్ వాల్యూసే కదా. చూడండి ఒకసారి 3 ఓకే, పై కూడా ఉందిగా. ఎంపీ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఫిక్స్డ్ వాల్యూ, 4 పై ఫిక్స్డ్ వాల్యూ, r0 వాల్యూ కూడా తెలుసు 1.200. ఇవన్నీ వేస్తే ఎంత వస్తుందో తెలుసా? 2 × 10⁻17 వస్తుంది. ఓకేనా? ఓకేనా? ఇందులో ఒక బిట్ ఉంది. ఇక్కడ ఏం క్యాన్సిల్ పోయినాయి చెప్పండి? మాస్ నెంబర్స్ క్యాన్సిల్ పోయినాయి. అంటే అన్ని న్యూక్లియస్ కి డెన్సిటీ సేమ్. ద డెన్సిటీ ఆఫ్ ఆల్ న్యూక్లియై ఆర్ సేమ్. గుర్తుపెట్టుకోండి, బికాస్ మాస్ నెంబర్స్ ఆర్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంత చెప్పింది? 2 × 10⁻17 kg/m³. The density of all nuclei are same. The density of all nuclei are same. ఎందుకని సేమ్? ఏ న్యూక్లియస్ కన్నా డెన్సిటీ చెప్పమంటే ఇదే చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇదే డెన్సిటీ. ఇప్పుడు మిమ్మల్ని బిట్ ఎలా కడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి. 2 న్యూక్లియై ఆఫ్ మాస్ నెంబర్స్ 27 and 34, 2 న్యూక్లియస్ మాస్ నెంబర్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డెన్సిటీస్ అంటాడు. 1:1, బికాస్ ద డెన్సిటీస్ ఆఫ్ ఆల్ న్యూక్లియై ఆర్ సేమ్. అన్ని న్యూక్లియస్ డెన్సిటీ సేమ్ ఉంటుంది కాబట్టి. ఇది ఓకేనా? ఈ కాన్సెప్ట్ రాసుకోండి. అది కూడా రాస్తా, బిట్ కూడా రాసుకోండి. ద రేషియో ఆఫ్ densities of 2 nuclei of mass numbers 27, 54. Answer endamma 1:1. Density is independent of mass numbers. Dependent of mass number మీద ఇండిపెండెంట్. చాలు. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్ చేయడానికి రెడీ. సో ఇవాళ న్యూక్లియస్ కి రేడియస్, డెన్సిటీ గురించి చెప్పాను.